తరములుండును. దేవుడు ఇచ్చిన వాక్యమును మన వెనుకల్లో దీవించును గనుక ఇక్కడ నాకు నచ్చిన మాట ఒకటి ఉంది. నేను ఆ మాటను మీతో పంచుకున్న తర్వాత నేను సమయం సేవకునికి ఇస్తాను. ఇక్కడ చూడండి, 400 దావీదు రాసిన కీర్తనలు 100వ అధ్యాయం 4వ వచనంలో, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలోకి ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలోకి ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. నిజమే, దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. దావీదుతో మాట్లాడాడు ఏమని? నీ సమయమును పోని ఒక నా ఆవరణములో, అంటే నా మందిరములో ఉండితే నేను నిన్ను నిండుగా దీవిస్తా అంటాడు. దేవుడు దావీదుని ఎంతగా హెచ్చించాడో దేవుని చరిత్ర, మనము దావీదు చరిత్ర కానీ తన జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే తను ఎంతో దేవునికి ఇష్టానుసారమైన మనుషునిగా దేవుడు చెప్తాడు మన కోసము. దేవుని కోసము తను చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవానికి స్తోత్రంలే, నేను చేస్తున్న ప్రతి పనిలో మీరు నాకు తోడుగా ఉండండి అని చెప్పేసి భక్తుడైన దావీదు అంటాడు. అలాగే మన జీవితంలో కూడా ఏ సమయంలో ఉన్నా, అది ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా ఖచ్చితంగా మనము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుంటే దేవుడు కూడా ఎలాగైతే దావీదుని ఆశీర్వదించాడో మన జీవితంలో కూడా అలాగనే ఆశీర్వదిస్తాడు. ఈ చిన్న మాటలు దేవుడి మన వెనుకల్లో దీవించును గనుక మన మధ్యలోకి విజయవాడలో కల్వరి లవ్ గాస్పల్ మినిస్ట్రీ బ్రదర్ మన మధ్య ఉన్నారు. బ్రదర్ జాయ్ అగస్టిన్ గారు మరి ఎంతకాలంలో దేవుడి పరిచర్యలో తనకి ఆ యవన కాలము నుండి దేవుడు తనను వాడుకుంటూ, మరి బ్రదర్ ఇలా మాకు ఒక చిన్న గూగుల్ మీట్ జరుగుతుంది ప్రతి శనివారము. బ్రదర్ రావాలా, మీరు ఖచ్చితంగా వాక్యమును యవనస్తుల కొరకు బోధించాలన్నప్పుడు 2-3 వారములు బ్రదర్ మాకు కుదరదు, మాకు సంఘములో మీటింగ్స్ ఉన్నాయి, తర్వాత సమయం నేను ఖచ్చితంగా వస్తా అన్నప్పుడు మరి ఈ వారము నేను అడిగాను బ్రదర్ని, బ్రదర్ తప్పకుండా ఈ వారం వస్తాము, అనేక మంది యవనస్తుల్ని మన దేవుని వైపు తిప్పుదామని చెప్పేసి బ్రదర్ చెప్పినప్పుడు నాకు ఎంతగానో ఆనందం వేసింది. ఒక యవ్వనుడి మనస్సు ఇంకొక యవనస్తుడికే తెలుస్తుంది అన్నది ఎంత సత్యమో, మనమందరము కూడా దేవుని మనసుని ఎరిగి ఆయన వాక్యములో బలపడాలని దేవుడు మాకు ఇచ్చిన ఈ ప్రేరేపణ బట్టి దేవునికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో బ్రదర్ జాన్ అగస్టిన్ గారు వాక్యంను బోధిస్తారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవరు లెఫ్ట్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దేవుని వాక్యంలో వింటూ ఆయన మాటలను గైకొనండి. ఒకవేళ ఏదైనా నెట్ ఇష్యూతో మీరు లెఫ్ట్ అయినా మళ్ళీ తిరిగి రీజాయిన్ అవ్వండి. ఖచ్చితంగా దేవుడు ఆయన మాటలు మన హృదయంలో నిలిచి ఫలింపు చేయులాగిన బ్రదర్ అగస్టిన్ గారికి సమయం ఇస్తున్నాం. బ్రదర్ సమయం తీసుకోండి బ్రదర్. హలో బ్రదర్ వినిపిస్తుంది, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్ రోహిత్ గారు ఈ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ బ్రదర్. ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసిన సంఘానికి, సేవకులకి నా వందనాలు. అలాగే ఈ యొక్క గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. నాకెంతో సంతోషకరంగా ఉంది మీ అందరి మధ్యలో ఈ యొక్క సమయాన్ని తీసుకొని పంచుకోవడానికి. ఇంకా లేట్ చేయకుండా మనం వాక్యంలోకి వెళ్దాం. యాక్చువల్గా ఇప్పుడు కూడా ఒక మీటింగ్లోనే ఉన్నాము దూర ప్రాంతంలో. మా నాన్నగారిని వాక్యానికి పిలిస్తే ఇంకా ప్రార్థనలోనే ఉన్నాము. నా వంతు నేను ఆరాధన ముగించుకొని త్వరగా ఇప్పుడు కూడా కారులో కూర్చొని నేను వాక్యం చెప్తున్నాను. నెట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే నన్ను క్షమించండి. నా పేరు జాన్ అగస్టిన్. జాయ్ అన్నారు బ్రదర్, ఇట్స్ నాట్ జాయ్. నా పేరు జాన్ అగస్టిన్. నేను డిటిహెచ్ ఎండి కేరళ మరియు తమిళనాడు ప్రాంతంలో కంప్లీట్ చేసుకొని ప్రస్తుతానికి ఆఫ్రికా దేశంలో, ఆఫ్రికా ఖండంలో లైబ్రరీ అనే దేశానికి నేను ఒక చిన్న మిషనరీగా నేను వర్క్ చేస్తున్నాను. అక్కడ కొన్ని భాషల్లో ఒక బైబిల్ని ట్రాన్స్లేట్ చేస్తానికి దేవుడు నాకు ఎంతగానో కృపనిచ్చారు. అలాగే నా కొలీగ్స్ కూడా ఈ యొక్క గూగుల్ మీట్లో జాయిన్ అయి ఉన్నారు. అలాగే మొట్టమొదటిగా పాట పాడారు కదా, ఎంత మంచి దేవుడు యేసయ్య. నేను పాట పాడింది కూడా మా మదర్ గారు, పాస్టర్ గారు, తల్లి గారు కూడా వందనాలు చెల్లిస్తూ మన వాక్యంలోకి వెళ్దాం. నేను ఈరోజు మా అందరితో ఏమని మాట్లాడాలనుకుంటున్నానంటే, నేను కొంచెం తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపి చెప్తాను. నాకు తెలుగు అంతగా రాదు, ఇఫ్ యూ డోంట్ మైండ్. వై డు క్రిస్టియన్స్ స్టిల్ రన్ ఆఫ్టర్ సిన్ ఈవెన్ వెన్ దే న్యూ ఇట్ లీడ్స్ టు డెత్? అంటే పాపము మరణానికి దారి తీసిందని మనకి తెలుసు కూడా ఇంకా క్రైస్తవులు ఎందుకు పాపము వైపు పరిగెడుతున్నారు? ఇక్కడ క్రైస్తవుల కన్నా యూత్ అనే వారిని మనము ఎదుటిగా పెట్టుకొని ఇంకా
యూత్ అనేవారు, యవనస్తులు, అరే ఈ పాపం చేస్తే, అరే ఈ తప్పు చేస్తే, ఇదిగో నేను ఇలా తప్పుడు మార్గంలోకి వెళ్తే నాకు ఎక్కడో చోట దేవుడు శిక్ష అనేది వేస్తాడు అని తెలుసు కూడా మనం గ్రహించుకొని స్టిల్ వై వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ సిన్, ఇంకా పాపము వైపు మనం ఎందుకు పరిగెడుతున్నాము అనే ఒక ప్రశ్న అనేది ఈరోజు మనం వేసుకొని కొద్ది నిమిషాల్లో మనము ఈ యొక్క క్లుప్తంగా నేను ముగిస్తాను. రోమిల్కు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిల్కు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఎవరైనా నాకు చదవడానికి హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. ఏలయనగా పాపము వలనొచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. హల్లెలూయా. ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందే నిత్య జీవము. యాక్చువల్గా పాపము వల్ల వచ్చు జీతము మరణము అని ప్రతి వారము లేకపోతే ప్రతి నెలలో ఏదో ఒక వాక్యం ద్వారా, లేకపోతే ఎవరో ఒకరు వాట్సాప్ స్టేటస్ ద్వారా, లేదా ఫేస్బుక్లోని, ఇన్స్టాగ్రామ్, ఎక్కడో చోట మనం ఏం వింటామంటే పాపం వల్ల వచ్చే జీతం మరణము, మరణము, మరణం అని మనం వింటాం. అంటే పాపం చేస్తే దాని ద్వారా వచ్చే కాన్సిక్వెన్స్ అనేది మనకి తెలుసు. సో నేను ఇంట్రొడక్షన్లోకి వెళ్తున్నాను. దీనికి ముందులా నా బ్రదర్ జాక్సన్ ఉన్నాడు, తను నేను వాక్యాన్ని బట్టి చదివిన రెఫరెన్స్ బట్టి చిన్న ప్రేయర్ చేయాలని అతను రిక్వెస్ట్ చేస్తాను. Thank you, Brother John, and thank you for giving me this opportunity, and Brother Rohit ki and ఈ మీటింగ్ ఎవరైతే కండక్ట్ చేశారో, అండ్ అలాగే ఈ మీటింగ్ లో ఉన్న దైవ సేవకులకు, దైవ సేవకులందరికీ, అలాగే ఉన్న విశ్వాసులందరికీ, యవనస్తులందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. వాక్యం నిమిత్తమై కళ్ళు మూసుకుంటే అందరూ ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రము 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 స్తోత్రం ప్రభా. అయ్యా తండ్రి, శుద్ధుడు మనందరినీ ప్రేమించి 2026 సంవత్సరం జూలై నెల 18వ తారీఖు వరకు మీకు షెడ్యూల్ ఎక్కించిన దేవుడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా ఈ రోజు నాయన పగలంతా మీరు కాచి కాపాడి సాయంకాలం వేళ మరి ప్రతి శనివారం జరుగుతున్న ఈ యవన సూర్యుడికిలో మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ ఎదుగున ఇప్పటి వరకు బిడ్డలు పాటల ద్వారా, చెప్పల ద్వారా, వాటితో స్వరంతో కర్మతో మిమ్మల్ని ఆరాధించున్నారు. ఈ సమయంలో నాయన అయ్యా వాక్యంలోకి మేము వెళ్తున్నాం. అయ్యా బ్రదర్ జాన్ మీ చేతులకు అప్పగించుకుంటున్నారు. సేవలు మీరు బలంగా వాడుకున్న విధానం బట్టి మీకు వందనాలు. ఇప్పుడు ఏ అంశం అయితే తీసుకొని మాట్లాడుతున్నారో తండ్రి, అయ్యా మాకు పాపం చేస్తే ఇది మరణానికి దారి తీసిందని తెలుసు కూడా, ఎందుకు పాపం చేసింది అవసరం తెలుసుకున్న ఈ వాక్యాన్ని తండ్రి మీ దాసుడు బోధిస్తున్నప్పుడు అయ్యా మీ ఆత్మను దయచేయండి. మీ సేవకుని మీ సులుచారణ మరుగుపరచండి. మీరుండి మాట్లాడండి ప్రభావ. మీ మనుషులము మా జ్ఞానము అయ్యా కొంత మాత్రమే తండ్రి. మేము మాట్లాడితే యవనస్తుల హృదయాల్లో కానీ, మా హృదయాల్లో కానీ కార్యం జరగదండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపును మీ సేవకుని అందించుకుని ప్రార్థిస్తున్నాం. మీరుండి మాట్లాడండి ప్రభావ. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెరచున్నారు నమ్ముచున్నాం. ప్రతి ఒక్క హృదయంలో వాక్యం తండ్రి మంచి నెలను విత్తబడిన విత్తనంలో ఫలింపచేయండి. మీ దాసుని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటే త్వరలో తిరిగిన యేసుక్రీస్తు ఒక పరిశుద్ధంలో అడిగి వేడుకొని పొంది ఉన్న మాత్రం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఈ యొక్క ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము. సో ఒక మనుషుడు ఉన్నాడు, అతను ఎలాగంటే తను కోపదారమైన వ్యక్తి కాదు, లేకపోతే చదువుకోలేని వ్యక్తి కాదు, లేకపోతే ఒక మూర్ఖుడైతే కాదు. అతనికి సమస్తము తెలిసి ఉన్నది, ఏది మంచి ఏది చెడు అతనికి తెలిసింది. ఒకరోజు ఏం చేశాడంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే అతని కండిషన్ అనేది చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్ తనకి ఏం చెప్పాడంటే, ఇంకా నువ్వు తాగితే, ప్రతిరోజు నీ అలవాటు ప్రకారము నువ్వు తాగితే నువ్వు చచ్చిపోతావు. ఒకానొక రోజు ఆ తాగుడు నిన్నేం చేస్తుందంటే చంపేస్తుంది. డాక్టర్ ఏం చేశాడంటే ఒక మందు బాటిల్ తెచ్చి, అతనితోనే ఒక మందు బాటిల్ తెప్పించుకొని ఏం చేశాడంటే అక్కడ ఉన్న స్టిక్కర్ పీకేసి ఒక బ్లాక్ మార్కర్ తో ఏం రాశాడంటే, పాయిజన్, ఇది తాగితే చచ్చిపోతావు అని ఒక ఆల్కహాల్ బాటిల్ మీద రాసి అతనికి ఇచ్చాడు. ఎందుకంటే అది చూసైనా అతను భయపడతాడు. దాని మీద ఏమని రాశాడంటే పాయిజన్ అని రాశాడు. ఆ మనుషుడు చదివాడు, ఓకే ఇది నేను తాగితే చచ్చిపోతాను, ఇంక నుంచి తాగకూడదని అతను కూడా ఫిక్స్ అయ్యాడు. అతను ఏం చేశాడంటే దారిలో వెళ్ళేటప్పుడు లేకపోతే తన ఫ్రెండ్స్ కి, తాగే వాళ్ళందరికీ చెప్పాడు, ఇదిగో నేను తాగటం వల్ల నా కిడ్నీలు పాడైపోయినాయి, నా లివర్లు పాడైపోయి అన్ని పాడైపోయినాయి, ఇంక నుంచి నేను తాగితే నేను చచ్చిపోతానని అందరికీ చెప్పాడు. ఇది చాలా భయంకరమైందని అందరికీ చెప్పాడు. ఏమైందంటే ఒక 2-3 రోజులు కూడా కాలేదు, అదే రాత్రి ఏమైందంటే అతను ఏం చేశాడంటే ఆ బాటిల్ ఓపెన్ చేసేసి
తాగేశాడు. కానీ డాక్టర్ ఏం చేశాడు, ఆ బాటిల్ మీదే ఏమని రాశాడంటే ఇది పాయిజన్, నువ్వు తాగితే చచ్చిపోతావు అని చెప్పినా కూడా అతను ఏం చేశాడంటే ఆ బాటిల్ ఓపెన్ చేసి తాగేశాడు. ప్రియదేవుని సంగమా, ఇక్కడ మనము గమనించాల్సింది అని ఏంటిదంటే అతను ఆ యొక్క మందుని లేకపోతే ఆల్కహాల్ని ఎందుకు తాగకుండా ఉండలేకపోయాడంటే అతనికి అది రోజు అలవాటు అయిపోయింది. అతను తెలిసి కూడా ఆపలేకపోతున్నాడు. అంటే నోయింగ్ ద ట్రూత్ బట్ నాట్ స్టాపింగ్ ఇట్ ఈస్ డేంజరస్. అంటే తెలిసిన ఆపకపోవడం అదే ప్రమాదకరం. అతనికి తెలుసు ఇది తాగితే నేను చచ్చిపోతా, ఇది తాగితే ప్రమాదం, నేను చచ్చిపోతానని తెలిసినా కూడా అతను ఏం చేశాడంటే ఆ రోజు దాన్ని తాగడం మొదలు పెట్టాడు. తాగేసి ఏమనుకున్నాడంటే రేపు మానేస్తా, మళ్ళీ రేపు తాగాడు, మళ్ళీ రేపు మానేస్తా. అలాగా ప్రతిరోజు తాను వాయిదా వేసుకుంటూ వచ్చాడు. ఏమైందంటే తన ఆరోగ్యము క్షీణిస్తూ ఒకానొక రోజు ఏమైపోయిందంటే మరణించాడు. ఈరోజు సంఘం కూడా అలాగే ఉంది. ఏమంటున్నారంటే నేను రేపు ప్రార్థన చేస్తా, ఈరోజు నేను ఏం చేస్తా అంటే నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తా, లేకపోతే నేను కూడా వెళ్ళి మందు తాగుతా, నేను కూడా లోకంలో ఉన్న కార్యాలన్నీ చేస్తానని ఏం చేస్తున్నారంటే మన జీవితంలో ఏం చేస్తున్నామంటే ప్రార్థనకి, బైబిల్కి, దేవునికి, మందిరానికి ఏం చేస్తున్నామంటే రెండో స్థానం అనేది ఇస్తూ రేపు చేస్తానని మనము మన జీవితంలో అనుకుంటున్నాం. మనకి తెలుసు పాపము అది తప్పు. పాపం ఏం చేస్తుందంటే మనల్ని చంపేస్తుంది. పాపము మన ఆత్మని ఏం చేస్తుందంటే కృంగతీస్తుంది అని మనకి తెలుసు కూడా. పాపము వల్ల వచ్చే జీతం మరణము అని తెలుసు కూడా మనం ఏం చేస్తున్నామంటే ప్రతిరోజు ఏం చేస్తున్నామంటే మనము పాపము వైపే తిరుగుతున్నాం. ఇక్కడ తెలివి లేకపోవడం కాదు, కానీ మనం ఏం చేస్తున్నామంటే దానికి లోబడలేకపోతున్నాం. మళ్ళీ చెప్తున్నాను, తెలివి లేకపోవడం కాదు, మనకి ఆ జ్ఞానం లేకపోవడం కాదు, కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క దేవుని మాటలకి మనము లోబడలేకపోతున్నాం. ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ఆ రీతిగానే వాళ్ళ యొక్క జీవితాలను అనేది జీవిస్తున్నారు. ఇదిగో సేవకులు ఆ మందిరంలో చెప్తారు, బాబు ఇదిగో నువ్వు రోజు పాపం వైపు ఉంటున్నావు, నువ్వు మరణిస్తావు, లేకపోతే ఇదిగో నువ్వు మరణించిన తర్వాత మరణానికి వెళ్తావు అని చెప్పినా సరే అని సేవకులు మనం తలకాయ ఊపుతాము. కానీ దాని తర్వాత యథావిధిగా మన యొక్క స్థితిలో మన యొక్క దినపరిచయను మనము గడిపిస్తూనే ఉంటాం. ఇక్కడ మొదటిగా నా ఫస్ట్ పాయింట్ నేను ఏమని చెప్పాలనుకుంటున్నానంటే సిన్ డిసీవ్స్ ద హార్ట్. అంటే పాపము మన హృదయాన్ని మోసం చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఎవరైనా చదువుతారా? నేడు మీరు ఆయన శబ్దమును విని అక్కడ మీ హృదయమును అనుంది కదా, అక్కడ నుంచి మీ హృదయమును సహోదరులారా దుష్ట హృదయము మీలో ఎవని అందైనను సరే సారీ టు ఇంటరప్ట్. ఆయన చెప్పాను కనుక ఓకే, ఇక్కడ వరకు చాలు. ఇక్కడ దేవుడు పౌలు గారి చేత మనతో ఏం మాట్లాడుతున్నారంటే మీ హృదయములను కొనుకుడి అని ఆయనతో చెప్పాను గనుక. ఇక్కడ మనం ఏం చేయాలంటే మన హృదయాల్ని మనము కఠినపరుచుకోకూడదు. మన హృదయాల్ని మనము హార్డ్గా లేకపోతే పాపానికి మనము లోను చేసుకోకూడదు. మన హృదయానికి తెలుసు ఇది చేస్తే తప్పు, కానీ అది మన హృదయానికి ఏమిస్తుందంటే ఆనందం అనేది ఇస్తుంది. కొద్దిసేపటికి మనకి రిలీఫ్ అంటే ఉపశమనం అనేది ఇస్తుంది. ఎప్పుడు పాపం చేసినప్పుడు మనకి పాపం ఏం చేస్తుంది అంటే ఆపర్చునిటీ అనేది ఇస్తుంది. దేనికంటే ఈ లోకంలో ఉన్న సుఖాన్ని, ఈ లోకంలో ఉన్న అందాలని, లేకపోతే ఈ లోకంలో ఉన్న మాలిన్యాన్ని మనము అనుభవిస్తానికి పాపం మనకి ఏం చేస్తుందంటే త్రోవ అనేది తెరుస్తుంది. కానీ దాని యొక్క డిసడ్వాంటేజ్ అనేది ఈరోజు సంఘాలు, ఈరోజు యవ్వనస్తులు దాన్ని తెలుసుకోలేకపోతున్నారు. పాపము ఖచ్చితంగా మనకి ఏమని ప్రామిస్ చేస్తుందంటే నువ్వు ఇది చేస్తే తప్పకుండా నువ్వు నిత్య నరకానికి వెళ్తావు. బట్ స్టిల్ ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే అదే నడకలో నడుస్తున్నారు. ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక స్త్రీ ఉంది. ఎవరైనా చెప్తారా?
అవ్వ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటుంటే, స్త్రీ ఆ వృక్షమును ఆహారముగా మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమునకు రమ్యమైనదని చదవండి. సరే, ఇక్కడ అవ్వ కంటికి ఆ ఫలం ఎలా కనపడుతుందంటే మంచిదిగా కనపడుతుంది. కానీ అప్పటికి యేసయ్య దేవుడు ఏం చెప్పాడంటే అవ్వకి, నువ్వు ఏమైనా చెయ్యి కానీ ఈ వృక్షం దగ్గరికి రామాక, ఈ పండు దగ్గరికి రామాక అని అవ్వకి దేవుడు ఆల్రెడీ చెప్పాడు. కానీ అవ్వ కంటికి ఈ యొక్క ఫలం ఎలా కనపడుతుందంటే మంచిదిగా కనపడుతుంది, అందమైనదిగా కనపడుతుంది, రమ్యమైనదిగా కనపడుతుంది. అది చూస్తానికి ఎంతగానో ఆస్వాదిస్తానికి, అది తింటే ఎంతో టేస్టీగా ఉంటుందని అవ్వకి ఎలా ఉందంటే ఆ పండు అనేది చాలా అందమైనగా ఉంది. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, ఈ యొక్క పండు తింటే మీరేమవుతారు, మరణిస్తారు అని చెప్పినా కూడా అవ్వ ఏం చేసిందంటే ఆ పండుని అది తీసుకొని తను తింటమే కాదు కానీ ఏం చేస్తుందంటే తన భర్త అంటే ఆదాముకు కూడా తన యొక్క ఫలం అనేది ఇచ్చింది. అవ్వకి ఆ పండు ఎలా కనపడిందంటే అది చాలా మంచిదిగా, రమ్యమైనదిగా, అందమైనదిగా అతనికి కనపడింది. దేవుడు చెప్పారు, ఈ ఫలం తింటే మీరిద్దరూ మరణిస్తారు. అయినను దేవుడు మాటని వ్యతిరేకించి ఏం చేశారంటే అది తిన్నప్పుడు వాళ్ళు శారీరకంగా చనిపోలేదు, కానీ అక్కడ ఆత్మీయంగా వాళ్ళు ఏం చేశారంటే మరణించారు. శారీరకంగా వాళ్ళు మరణించలేదు, కానీ వాళ్ళు ఏ రీతిగా మరణించారంటే ఆత్మీయంగా ప్రభు దృష్టిలో ఏం చేశారు, వాళ్ళు మరణించారు. ఇదిగో పాపము చివరికి మనల్ని ఏం చేస్తుందంటే దేవుడి దగ్గర నుంచి మనల్ని దూరం చేస్తుంది. అనేక సార్లు మనం అనేక ప్రార్థనలు వింటూ ఉంటాం కదా, అయ్యా ఇదిగో నీకు నాకు అడ్డుగా పాపం అనేది ఉంది, ఇదిగో నాకు మేలు కలగపోవడానికి పాపం అనే అడ్డుగోడ ఉందని అనేక సార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ పదం అనేది వాడతాం. ఇంకా నీ జీవితంలో కార్యాలు జరగలేదు, ఇంకా నీ జీవితంలో నువ్వు అనుకున్న స్థాయికి నువ్వు వెళ్ళలేదు, ఇంకా నీ జీవితంలో అదే శ్రమలో అదే బాధలో నువ్వు ఉంటున్నావేమో, నీకు దేవునికి మధ్యలో ఏముందంటే పాపం అనేది ఉంది. అది నీ కంటికి ఈ రోజు ఎలా కనపడుతుందంటే ప్రియ దేవుని సంగమా, అది చాలా అందమైనదిగా నేనేం చేస్తుందంటే అది నిన్ను ఆకర్షిస్తుంది. ఇదిగో ఒక చేపలు పట్టేవాడు గేలాన్ని ఒక నీళ్ళలోకి వేసినప్పుడు అక్కడ రెండు వస్తువులు ఉంటాయి. ఒకటేమో హుక్ ఉంటుంది, ఇంకోటేమో ఎర్ర ఉంటుంది. కానీ చేపకి అక్కడ ఏం కనపడుతుందంటే ఎర్ర మాత్రమే కనపడుతుంది. కానీ ఎర్ర వెనకాల ఉన్న హుక్ అనేది ఆ చేపకి కనపడదు. ఆ చేపకి ఈరోజు నాకు మంచి ఆహారం దొరికిందని ఆ చేప అనుకుంటుంది. కానీ ఆ పైన కూర్చున్న ఆ వేటగాడు ఈరోజు నా ఆహారం దొరకలేదేంటి, ఇదిగో నా ఆహారం కోసం ఈరోజు నేను వేటకు వచ్చానని అనుకుంటుంది. కానీ ఈ యొక్క భ్రమలో ఉన్న చేప ఏం చేస్తుందంటే తెలియక ఆ ఎర్రని ఎప్పుడైతే పట్టుకుందో తను ఏమైపోయిందంటే అక్కడ బలి అనేది అయిపోయింది. ఈరోజు పాపము ఏంటంటే ఇక్కడ ఎర్ర, కానీ ఆ హుక్కు ఈరోజు మనం ఎలా చూసుకోవాలంటే మరణము. మనము కూడా చేపలాగా వెళ్ళి ఇది రమ్యముగా ఉంది, అందముగా ఉందని వెళ్ళి ఎప్పుడైతే ఆ ఎర్రను పట్టుకుంటామో దాని వెనకాల వచ్చే మరణాన్ని మనము గ్రహించలేము. ఇదిగో మరణము ఎప్పుడు ఎలా వస్తుందో మనకి తెలియదు, కానీ ఎల్లవేళలా మనం ఏం చేయాలంటే ఆ మరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉండాలి. ప్రియదేవుని సంగమా, ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పాపము మనల్ని అనేకమైన దారుల్లో నుంచి ఆకర్షిస్తుంది. కానీ దాన్ని ఎదిరించే శక్తి నీకు కావాలంటే నువ్వేం చేయాలంటే నీలో ప్రార్థన అనే విశ్వాసం ఉండాలి, నీలో ప్రార్థన ఉండాలి, నీలో భక్తి అనేది ఉండాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళాలి. ఎక్కడ ప్రార్థన ఉందంటే అక్కడ నువ్వు పాటించాలి. ఇదిగో నువ్వు ఎప్పుడైతే ప్రభువుని విడిచిపెట్టకుండా ప్రతిరోజు ప్రార్థన చేస్తావో తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే పాపాన్ని ఎదిరించే శక్తిని నీకు అనుగ్రహిస్తారు. నమ్మిన ప్రతి ఒక్కరు ఆమేన్ చెప్దామా? అన్మ్యూట్ చేసుకుని ఆమేన్ చెప్దామా? సో అందరూ ఉన్నారు, అందరూ వింటున్నారు అనే ఒక చిన్న అవేక్నెస్ కోసం
ఆమేన్. సో మనం ఎప్పుడైతే ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఇదిగో బైబిల్ అనే ఖడ్గాన్ని మన చేతిలో ఉంచుకుంటామో, ఏ శత్రువు వచ్చినా, ఏ సాతానుడు వచ్చినా, ఎంత పెద్ద పాపం వచ్చినా మనం ఏం చేయగలమంటే, ఇదిగో నా వాక్యము 2 అంచుల ఖడ్గము వంటిదని దేవుడు లేఖనాల్లో సెలవిస్తున్నారు. ఆ రీతిగా ప్రతి పాపాన్ని మనం ఏం చేయగలము, ఇదిగో ప్రతి పాపాన్ని మనము తృణీకరించగలము. దాన్ని ఎంత పెద్ద పాపమైనా మనం ఏం చేయగలమంటే దాన్ని పడదోయగలము. రెండో పాయింట్లోకి మనం చూసుకున్నట్లయితే, ద ఫ్లెష్ ఈజ్ స్ట్రాంగ్ వెన్ ద స్పిరిట్ ఈస్ వీక్. అంటే మన యొక్క శరీరము, మన ఆత్మ ఎప్పుడైతే బలహీన పడుతుందో మన శరీరం ఏమైపోతుందంటే అది శక్తి గలదవుతుంది. మన ఆత్మ ఎప్పుడైతే వీక్ అవుతుందో మన యొక్క బాడీ ఏమవుతుందంటే అది స్ట్రాంగ్ అవుతుంది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. బ్రదర్ రాజు గారు మీరు చదవండి, చాలా బాగా చదువుతున్నారు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును Hmm. విరోధముగా అపేక్షించును. చాలు ఇది బ్రదర్, థ్యాంక్ యూ. ఒకదానికొకటి. ఇక్కడ వరకు చాలు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించుచున్నారు. అంటే ఇక్కడ ఇద్దరికి ఫైట్ అనేది జరుగుతుంది. శరీరానికి జరుగుతుంది, ఆత్మకి జరుగుతుంది. ఆత్మ ఏమనిద్దంటే ప్రార్థన చేయి అంటుంది. కానీ శరీరం ఏమంటుందంటే నిద్రపో అంటుంది. ఆత్మ ఏమంటుందంటే నువ్వు పరిశుద్ధముగా ఉండాలి, ఇదిగో నువ్వు నీతిమంతుడిగా ఉండాలి అని అంటుంది. కానీ మన శరీరం ఏమంటుందంటే ఇప్పుడు కాకపోతే రేపొద్దున్నే ఉండొచ్చులే, ఇక ఒక్కసారికి పాపం చేసేసి తర్వాత క్షమాపణ అడుగుదాం, ఈ ఒక్కసారికి తప్పుడు మార్గంలో నడిచేసి తర్వాత క్షమాపణ అడుగుదామని మన శరీరం అంటుంది. కానీ మన ఆత్మ ఏమంటుందంటే బైబిల్ చదువుదాం అంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే సినిమాలని, షికార్లని, సినిమా పాటలని, బూతు మాటలని ఇలాగా మనము మన యొక్క శరీరంతో చేస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే మన ఆత్మకి మన శరీరానికి ఒక యుద్ధం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల్ని తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మీట్లో ఉన్న ఒక ఇద్దరు వ్యక్తుల్ని తీసుకొని, ఇప్పుడు వరకు బైబిల్ చదివిన బ్రదర్ రాజుని, అలాగే గూగుల్ మీట్ ఏర్పాటు చేసిన బ్రదర్ రోహిత్ని, ఇద్దరిని మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. వాళ్ళిద్దరు నేను ఫిజికల్గా చూడలా, బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బ్రదర్ రాజుకి నేను ఒక 10 యాపిల్స్ ఇచ్చాను. కానీ బ్రదర్ రోహిత్కి ఏం చేశానంటే ఒకే యాపిల్ ఇచ్చా. వీళ్ళిద్దరిలో ఎవరు శక్తి కలిగి ఉంటారు, ఎవరు ఎక్కువ బలం కలిగి ఉంటారు? ఎనీవన్ కెన్ ఆన్సర్? వాళ్ళిద్దరు తప్ప రాజు గారే బలంగా ఉంటారు. ఎందుకంటే అతనికి నేను ఎక్కువ ఆహారం ఇచ్చాను. కానీ బ్రదర్ రోహిత్కి నేను ఒక యాపిల్ మాత్రమే ఇచ్చాను, అతను బలహీనుడుగా ఉంటారు. అదే రకంగా నువ్వు నీ ఆత్మను నువ్వు ఎక్కువగా పోషిస్తే నీ ఆత్మ బలంగా ఉంటుంది. అదే నువ్వు నీ శరీరాన్ని ఎక్కువ ప్రేమించి నువ్వు శరీరానికి ఎక్కువగా పోషణ ఇస్తే నీ శరీరము బలంగా ఉంటుంది. ఇక్కడ మనం ఏం గమనించాలంటే మన శరీరానికంటే మనం ఏం చేయాలి, మన ఆత్మని మనం ఎక్కువగా పోషించాలి, మన ఆత్మని ఎక్కువగా మనము బలపరచాలి. మన ఆత్మని మనం ఎలా బలపరుస్తామంటే ప్రతిరోజు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా ఇదిగో పాపాన్ని ఎదిరించే శక్తిని నాకు దయచేయండి, ఈ లోకాన్ని ఎదిరించే శక్తిని దయచేయండి, ఇదిగో నాలాగా అనేక మంది లోకంలో ఉంటున్నారు, వాళ్ళందరినీ మార్చే శక్తిని నాకు దయచేయండి అని మనం ఏం చేయాలి, మనము ప్రభు పాదాలు పట్టుకొని ఎప్పుడైతే అడుగుతామో, బైబిల్ ఎప్పుడైతే చదువుతామో, వీరిద్దరిలో ఎవరు గెలుస్తారంటే శరీరం గెలుస్తుందా, ఆత్మ గెలుస్తుందంటే తప్పకుండా ఆత్మ మాత్రమే గెలుస్తుంది. ఎందుకంటే మనము ప్రభు సహాయం కోరుకొని మన ఆత్మని మనం ఎక్కువగా పోషిస్తున్నాము. ద వన్ యు ఫీడ్ విల్ విన్. అంటే మనం దేన్ని పోషిస్తామో అదే గెలుస్తుంది. మనము సంసోను విషయంలో మనం చూసుకున్నట్లయితే సంసోను అభిషేకించబడ్డాడు. సంసోను అక్కడున్న తన దేశంలో ఉన్న అందరికంటే బాగా శక్తి గలమవాడు. దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు, దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. కానీ ఒకానొక సమయంలో ఏమైందంటే సంసోను తన బలాన్ని పోగొట్టుకున్నాడు. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వచనం మనం చూసుకుందాం. ఆమె సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటినట్లు నేను బయలుదేరి విడజిమ్ముకుందని అనుకున్నాను. అయితే ఇక్కడ నుంచి అందరూ గమనించండి. అయితే యెహోవా తనను
యెహోవా తనను ఎడబాసెనని ఎడబాసెనని అతనికి తెలియలేదు. హల్లెలూయా. ఇక్కడ మనం హల్లెలూయా. చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే యెహోవా అతనిని ఎడబాసెను అని అతనికి తెలియలేదు. ఇతను ఏమనుకుంటున్నాడంటే సంసోను, ఇంకా దేవుడు నాతో ఉన్నాడు, ఇంకా దేవుని కృప నా మీద ఉంది, ఇంకా దేవుని యొక్క కాపుదల నా మీద ఉంది అని అనుకుంటున్నాడు, అనే భ్రమలో ఉంటున్నాడు. కానీ ఇక్కడ ఏం చేశాడంటే తన శక్తిని తీసుకెళ్లి, తన రహస్యాన్ని తీసుకెళ్లి ఎవరి దగ్గర పెట్టాడు? ఎవరికి చెప్తారా? స్త్రీ దెలీలా అనే ఒక దెలీలా అనే ఒక స్త్రీ దగ్గర ఏం చేశాడంటే తన బలాన్ని, తన యొక్క ఆత్మీయతను, తన యొక్క దేవుని దగ్గర పొందుకున్న కృపను ఎవరి దగ్గర విడిచిపెట్టాడంటే ఒక స్త్రీ దగ్గర విడిచిపెట్టినప్పుడు ఏమవుతుందంటే తన శక్తి అనేది, తన యొక్క విశ్వాసం అనేది, తన యొక్క ఆత్మీయంగా దేవుడి దగ్గర నుంచి పొందుకున్న బలం అనేది పోగొట్టుకున్నాడు. ఇక్కడ మనం చాలా చాలా జాగ్రత్తగా, యవనస్తులమైన మనము చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనించాలి. ఒక స్త్రీ వల్ల సంసోను దేవుడి దగ్గర నుంచి పొందుకున్న శక్తిని, దేవుని దగ్గర నుంచి పొందుకున్న ఆ బలాన్ని పోగొట్టుకున్నాడు. అతను ఎవరి చేత అభిషేకించబడ్డారు? దేవాది దేవుని చేతే. కానీ ఈ లోకంలో ఒక స్త్రీ దగ్గరికి వెళ్తాం వల్ల అతను ఏం చేశాడంటే తన బలాన్ని అనేది పోగొట్టుకున్నారు. ఈరోజు అనేక మంది యవనస్తులు ఏం చేస్తున్నారంటే ఈ లోకంలో ప్రేమ అనే దాని వెనకాల బాగా పరిగెడుతున్నారు. ఇదిగో ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు పిచ్చి అనే అనేక మార్లుగా వాళ్ళ జీవితాన్ని అనేది ఏం చేస్తున్నారంటే వేస్ట్ చేసుకుంటున్నారు. కానీ ఆ ప్రేమ అనే మత్తులో పడిపోయి మన కోసము కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన ఆ అమూల్యమైన, ఎలాంటి దోషము లేని ప్రేమను మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు మనము దాన్ని తిరస్కరిస్తున్నాం, దాన్ని మనము వదిలేస్తున్నాం. ప్రేమ దేవుని సంగమా, నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు ఈ సమయంలో ఏం గమనించాలంటే మనము సంసోను లాగా మనం ఏం చేయాలి? మనం ఏం చేయకూడదంటే మన బలాన్ని, లేకపోతే మన ఆత్మీయతను, మన యొక్క దేవుని దగ్గర నుంచి మనం పొందుకునే కృపను మనము ఇతర చేతుల్లో పెట్టకూడదు. మనం ఎల్లవేళలా ప్రభువుని ప్రేమిస్తే మన దేవుడు ఏం చేస్తారంటే సమస్తాన్ని మనకి అనుగ్రహిస్తాడు. బైబిల్ ఒక చోట రాస్తుంది కదా, మొదట నా ఎద్దుకు రండి, అప్పుడు నేను మీ ఎదుటికి వస్తాను. మీకు ఏది కావాలన్నా నన్ను అడగండి, నా రాజ్యాన్ని, నా నీతిని వెతికితే ఇదిగో నా నామంలో నీకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. నువ్వు ఏ అమ్మాయినైనా ప్రేమిస్తున్నావో, ఈరోజు నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తావో దేవుడిని నువ్వు అనుకున్న దానికంటే అంచెలుగా, రెండంతులుగా దేవుడు నీకు ప్రతిఫలం అనేది ఇవ్వబోతున్నాడు. ఇదిగో దేవుడు తనని ఎడబాసినని అతను తెలుసుకోలేదు. కొన్నిసార్లు దేవుడు నాతో ఉన్నాడని మనం అన్నీ చేసుకుంటున్నామేమో, కానీ కొన్ని విషయాల్లో మనం ఫెయిల్ అవుతున్నాం. అది దానికి సూచన ఏంటంటే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, దేవుడు మనల్ని ఎడబాసాడు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట దేవునికి మనం ఏం చేస్తున్నామంటే దుఃఖపరిచేవారుగా మనం ఉంటున్నాము. ఇదిగో ఒక్కసారిగా మనము పడిపోవడం కాదు, కానీ మన శరీరం ఏమవుతుందంటే పాపము చేత నెమ్మదిగా ఏమవుతుందంటే బలహీన పడిపోతుంది. మనకి తెలియకుండానే మన యొక్క ఆత్మ అనేది బలహీన పడిపోతుంది. ఇవన్నీ దేనివల్ల అంటే నీలో ప్రార్థన లేకపోవడం, నీలో బైబిల్ చదవడం అనేది లేకపోవడం, నువ్వు ఉపవాసము లేకపోవడం, నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని లేకపోవడం వల్ల నీలో ఆత్మకున్న శక్తి అనేది తగ్గిపోతూ వస్తూ నీ యొక్క శరీరం అనేది చాలా బలపడుతుంది. సో ఇక్కడ ఈ ప్రాసెస్ ని మనము రివర్స్ చేయాలి. చేయాలంటే ఏం చేయాలంటే మన ఆత్మ గెలవాలి అంటే మనము ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఇదిగో మీ అందరికి నేను ఇచ్చే ఒక చిన్న సలహా ఏంటంటే, మా చర్చిలో మేము ప్రతిరోజు పాటిస్తాము, అందరూ పాటిస్తారు. ఏంటంటే ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి 5:30 వరకు మా చర్చిలో గూగుల్ మీట్ ద్వారా ప్రార్థన అనేది జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ అనేది జరుగుతుంది. మనం ఎప్పుడైతే ఇలాంటి మొదటి జామున ప్రార్థన చేస్తామో తప్పకుండా దేవుడు మన ప్రార్థన అనేది ఆలకిస్తాడు. ఎంతవరకు నీకు అలవాట్లేదేమో ఈ అలవాటు అనేది నీలో చేసుకో. ఈ రోజు నుంచి కరెక్ట్గా 30 రోజులు ప్రతిరోజు ఉదయకాలంలో లెగిసి నువ్వు ప్రార్థన చేయి. నీకు ఏ సమస్య ఉందో, నీకు ఏ బలహీనత ఉందో, లేకపోతే నీకు జీవితంలో ఏ గొప్ప కార్యం జరగాలో దాన్ని పట్టుకొని నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయి. కరెక్ట్గా 30 రోజుల తర్వాత అది జరగకపోతే మీరు నన్ను ప్రశ్నించవచ్చు. నా దేవుడు నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు, నా దేవుడు నిన్ను అవమానపరిచే దేవుడు కాదు, నా దేవుడు నిన్ను నిరాశలో పడేసే దేవుడు కాదు. మన దేవునికి సమస్తము సాధ్యం. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ ప్రతి బలహీనతను పట్టుకొని మొదటి జామున ప్రార్థన చేస్తావో తప్పకుండా
తప్పకుండా నా దేవుడు నీ మొరని ఆలకిస్తాడు. నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్దామా? ఆమేన్. ఆమేన్. మనలో ఎప్పుడైతే ప్రార్థన తగ్గుతుందో మన శరీరం అనేది బలపడుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సమయం అయిపోతుంది కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను. 3వ పాయింట్ వచ్చేసరికి పీపుల్ లవ్ సిన్ మోర్ దెన్ సరెండర్. అంటే ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే పాపాన్ని ప్రేమిస్తున్నారు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను వాడుకో అని దేవుని దగ్గరికి వెళ్ళి సరెండర్ అనేది దేవుని దగ్గరికి వెళ్ళి లొంగిపోవట్లేదు. ఇదిగో యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు బ్రదర్ రాజు చదవండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. ఆమేన్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నారంటే చీకటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు, చీకటిని ఎక్కువ ప్రేమిస్తున్నారు. చీకట్లో మనం ఏం చేయగలము? ఇదిగో నన్ను ఎవ్వరూ చూడట్లేదు కదా అని మనము నచ్చినట్లుగా మనం ఉండుతాము. ఇదిగో ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గనుక తమ క్రియలు చెడుతనమునందు మనుషులు వెలుగులోనికి ప్రేమింపక చీకటిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఇదిగో మనం ఏదన్నా తప్పు చేయాలనుకోండి, ఎక్కడికి వెళ్ళి చేస్తాం? అందరు ఎదుటి చేస్తామా, లేకపోతే ఎవ్వరు లేని చోటుకి వెళ్ళి చేస్తామా? ప్రాబుల్లీ ఎవ్వరు లేని దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఒక 4 గోడల దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఒక చీకటమైన ప్రదేశానికి వెళ్ళి మనము తప్పు అనేది చేస్తాము. అందుకనే ఈ లోకంలో అందరూ ఏం చేస్తున్నారంటే ఎవ్వరు లేని ప్రదేశాలకు వెళ్ళి తప్పు అనేది చేస్తున్నారు. కానీ ఈరోజు నిజమేం తెలుసుకోవాలంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చే అవకాశం అనేది నా దేవాతి దేవుడు నీకు ఈరోజు ఇస్తున్నారు. నువ్వు ఎప్పుడైతే వెలుగుని ప్రేమిస్తూ మొదలు పెడతావో, వెలుగులో నీ యొక్క పనులు చేస్తూ మొదలు పెడతావో, నిదానంగా నీ దగ్గర నుంచి చీకటి అనేది ఏమవుతుంది? దూరం అయిపోతుంది. 20వ వచనంలో ఉంటుంది కదా, దుష్కార్యములు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించు, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. మనం ఈ రోజు నుంచి ఏం చేయాలంటే నష్టమైన ఎంత బాధ ఉన్నా, ఎంత శ్రమ ఉన్నా మనం ఏం చేయాలంటే వెలుగులో ఉండాలి. ఇదిగో బ్రదర్ నేను బాగా పాపం చేసేస్తాను, నేను బాగా తప్పులు చేసేస్తున్నాను ఇదిగో అని అనుకుంటున్నావేమో, నువ్వేం చేయాలంటే ఒక 2-3 ఉండటం అలవాటు చేసుకో. ఇదిగో ప్రతిసారి వెలుగులో ఉండటం అలవాటు చేసుకో. పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు నీలోకి వచ్చినాయేమో, వెంటనే దేవుడి పాటలు పెట్టుకో, లేకపోతే ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళు. అలాగా మనం ఎప్పుడైతే ఉంటామో నిదానంగా మనలో ఉన్న చీకటి క్రియలు అనేది మనలోంచి దూరం అయిపోయి మనం ఏం చేస్తామంటే వెలుగులోనికి మనము ప్రవేశిస్తాం. మన జీవితాల్లో అది చాలా కష్టం అయిపోద్ది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకి అందరూ ఇక్కడ గూగుల్ మీట్లో ఉన్న వాళ్ళందరికీ దాదాపు 20 సంవత్సరాలు ఉండొచ్చు. సో ఈ గత సంవత్సరాలు అన్నిటిలో మనం తప్పు చేసాము, పాపం మనకు అలవాటు అయిపోయింది. ఒకేసారి వెలుగులోనికి ఒకేసారి మంచి పనులు చేయాలంటే మనకి కష్టమైపోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ లో మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఒక తాగుబోతుని తనకి తాగొద్దు అన్నాము, కానీ అతను తాగటం మానలేదు, ఎందుకంటే తనకి అలవాటు. సో మనం కూడా పాపంలో ఉంటున్నామేమో, చీకట్లో ఉంటున్నామేమో, కష్టమైన మనం ఏం చేయాలంటే ఆత్మీయులతో మనం ఎప్పుడైతే సహవాసం చేస్తామో, ఇప్పుడు బ్రదర్ ఎలాగైతే ప్రేరేంపబడి ఈ గూగుల్ మీట్ ఎలాగైతే ఏర్పాటు చేశాడో మనం కూడా ఏం చేయాలంటే అవకాశం ఉన్నప్పుడల్లా ఇలాంటి గూగుల్ మీట్స్ లోనో లేకపోతే ప్రార్థన చేసుకుంటానో లేకపోతే ఇంటి దగ్గర మందిరంలోనో మనం ఏం చేయాలి, మనము ప్రతిరోజు వెళ్తామో, ప్రతిరోజు దేవునితో సహవాసం చేసినట్లయితే మనలో ఉన్న చీకటి క్రియలు నశించి ఇదిగో క్రీస్తు మహిమైశ్వర్యంలోనికి, ఆ వెలుగులోనికి మనం అందరము ప్రవేశించగలము. ఇదిగో నీకు ఎప్పుడైతే ఆశీర్వాదాలు కావాలో, నీలో ఏం రావాలంటే మొట్టమొదటిగా ఒబీడియన్స్ అనేది రావాలి. నువ్వు పరలోకం చేరాలంటే నీలో పరిశుద్ధత రావాలి. ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాము. 2 తిమోతి 4వ అధ్యాయము 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయకును, తీతు దల్మతీయకును వెళ్ళిరి. ఆమేన్. ఇక్కడ దేమా ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఇహలోకాన్ని స్నేహించి ఎవరిని విడిచిపెట్టాడంటే
అక్కడ దేవుణ్ణి అతను విడిచిపెట్టేశాడు. ఇదో దేమా చక్కగా పౌలుతో ఉండి, అపోస్తలుడైన పౌలుతో ఉండి దేవుని యొక్క సేవ అనేది చేస్తున్నాడు. అనేక ప్రదేశాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్త అనేది ప్రకటిస్తున్నాడు. కానీ మధ్యలో ఏమైందంటే ఇహలోకాన్ని ప్రేమిస్తూ మొదలుపెట్టాడు. లోకంలో ఉన్న పాపాన్ని ప్రేమిస్తూ, లోకంలో ఉన్న మనుషుల్ని, లోకంలో ఉన్న బంగారాన్ని, లోకంలో ఉన్న ధనాన్ని ప్రేమిస్తూ మొదలుపెట్టి ఏం చేశాడంటే దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయి అతని జీవితంలో శ్రమలు అనేది అతను అనుభవించాడు. ఇదిగో ఒక చేతిలో నువ్వు పాపం పట్టుకొని మళ్ళీ ఒక చేతిలో నువ్వు దేవుని దగ్గర నుంచి నువ్వు కార్యాలు పొందుకోవాలంటే అది చాలా అసాధ్యమైన కార్యము. మన డైలీ సామెత మనం చెప్పుకుంటాం కదా, 2 పడవల మీద కాలేస్తే లాస్ట్కి ఏమవుతుంది, మనము నీళ్ళల్లో పడి చనిపోదాం. అందుకే వాక్యం కూడా సెలవిస్తుంది, నువ్వు ఉంటే వెచ్చగానే ఉండాలి, లేకపోతే చల్లగానే ఉండాలి. కానీ నువ్వు నిలవెచ్చగా ఉంటే లాస్ట్కి నువ్వేమవుతావంటే నరకానికి వెళ్ళిపోతావు. ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంటే ఒక చేతిలో పాపము, ఒక చేతిలో దేవుడు మనకొద్దు. 2 చేతుల్లో వాక్యం అనే ఖడ్గాన్ని మనం పట్టుకొని ఏం చేయాలి, పాపాన్ని మనం ఎదిరించే వారిగా ఈ రోజు నుంచి మనం ఎక్విప్ అనేది చేసుకోవాలి, మనం డెవలప్ అనేది చేసుకోవాలి. ఈ రోజు నుంచి ఏం చేద్దాం, వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకుందాం. ఇదిగో ప్రార్థన అనేది ఖడ్గాన్ని మనం పట్టుకున్నట్లయితే మన దగ్గరికి వచ్చిన ప్రతి చీకటి శక్తిని, ప్రతి పాపాన్ని మనం ఏం చేయగలము, ఇదిగో త్రోసివేయగలము. మనం ప్రతిరోజు ప్రార్థన చేసినట్లయితే, ప్రతిరోజు దేవుని పాదాలు పట్టుకొని దేవా నేను పాపిని అని నువ్వు ఎప్పుడైతే ప్రాయశ్చిత్తపడతావో తప్పకుండా మన మొరని దేవుడు ఏం చేస్తాడంటే ఆలకిస్తాడు. మన మూల వాక్యము రోమిలకు రాసిన పత్రిక 6:23 ఏముంటుందంటే, పాపము వల్ల వచ్చు జీతము ఏంటి, మరణము. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. కానీ దాన్ని ఆపే శక్తి ఒక్కరి దగ్గర ఉంది. ఎవరి దగ్గర అంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారి దగ్గర. మనం ఎప్పుడైతే ఆయన విశ్వసించి ఆయన దగ్గర మోకరిల్లి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించండి, మనం ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు కార్చి మనం ప్రార్థన చేస్తామో దేవుడు మనకి ఒక గొప్ప వరం ఇవ్వబోతున్నాడు. అదేంటంటే పరలోక రాజ్యము. ద గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ ఈస్ ఇంటర్నల్ లైఫ్. నిత్య జీవాన్ని దేవుడు నీకు బహుమానంగా ఇవ్వబోతున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తావో తప్పకుండా ఆయన నీకేం చేస్తాడు, నిత్య జీవాన్ని అనేది నీకు ఇస్తాడు. ఆ రీతిగా మనం పొందుకోవాలంటే ఏం చేయాలంటే లూకాసు సువార్త 9:23-24 ఏమంటుందంటే, మరియు ఆయన అందరితో ఇట్లా, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినమును తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోనువాడు దాన్ని పట్టుకొనును, పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొను. ఇక్కడ మనం ఏం చేయాలంటే టేక్ అప్ యువర్ క్రాస్ అంటే దేవుని యొక్క సిలువను మోసేవారుగా మనం ఉండాలి. ఇదిగో నీకు కష్టపడకుండా ఫలితం అనేది రాదు, ఎగ్జామ్ రాయకుండా రిజల్ట్ అనేది రాదు. ఇదిగో మనం ఏం చేయాలంటే ఆయన సిలువ భారంగా ఉండొచ్చు. నలుగురు చూసి ఏంటి నువ్వు హల్లెలూయా బ్యాచా, ఇదిగో నువ్వు గొర్రె బిడ్డవా అని అనేక మంది తెలియని వాళ్ళు మన మీద చాలా మోకింగ్ చేయొచ్చు, మనల్ని కించపరచచ్చు. కానీ ఆ మాటల్లో, ఆ యొక్క అవమానాల్లో నువ్వు ఎప్పుడైతే ప్రభు సిలువను మోస్తావో తప్పకుండా దేవుడు నీవు పడిన ప్రతి కష్టానికి ఆయన ఫలితం అనేది ఇవ్వబోతున్నాడు. దేవాతి దేవుడు యేసు ప్రభు వారు సిలువ మోసేటప్పుడు అనేక మంది ఆయన మీద ఉమ్ము వేశారు. చాలా మంది, నువ్వు అనేక మంది కార్యాలు చేసావు కదా, ఏంటి నిన్ను రక్షించలేవా, నిన్ను కాపాడుకోలేవా అని అనేక మంది అతన్ని, యేసయ్యని విక్రించారు. కానీ దేవుడు ఎక్కడ తాను అంటున్నారు అని, ఇదిగో నాకు అన్ని శక్తులు ఉన్నాయి కదా, నా పవర్ ఏంటో చూపిద్దామని దేవుడు ఎక్కడ ఏమనుకోకుండా తాను తగ్గించుకుంటూ ఏం చేశాడంటే ఆ భారమైన సిలువను మోస్తూ, అదిగో ఆ సిలువలో మన పాపాల కోసము దేవుడు ఏం చేశాడంటే మరణించాడు. ఈ రోజు నుంచి కూడా మనం ఏం చేయాలంటే ఆయన సిలువ మోసేవారుగా మనం ఉండాలి. మనం ఎప్పుడైతే ఆ భారమైన సిలువను మోస్తామో తప్పకుండా దేవుడు మనం పడిన ప్రతి కష్టానికి ఆయన మనకి ఫలితం అనేది ఇవ్వబోతున్నాడు. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందామా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందామా. మీరున్న చోట్లే అవకాశం ఉంటే మోకరించుకొని చిన్న ప్రార్థన చేద్దామా. ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఇంకా పాపము వైపు నువ్వు పరిగెడుతున్నావా,
ఇంకా చీకటి వైపు నువ్వు పరిగెడుతున్నావా? ఈరోజు నువ్వు నీ ఆత్మకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నావా, లేకపోతే నీ శరీరానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నావా అని ఒక్క నిమిషం పరిశోధన అనేది చేసుకుందామా? ఇంకా నీ హృదయంలో పాపం ఉందేమో, ఇంకా ఈరోజు కాదు రేపు నేను మారుతానని నువ్వు అనుకుంటున్నావేమో, లేకపోతే నీ యొక్క మనసులో రహస్యమైన పాపం నీలో ఉందేమో. నా దేవుడు ఈరోజు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, పాపాన్ని విడిచిపెట్టు. రేపు కాదు ఈ రోజే నువ్వు మారు మనసు పొందాలి. రేపు కాదు ఈ రోజే నువ్వు ప్రార్థన చేయాలి. ఆ రహస్య పాపం నీలో ఏదైతే ఉందో ఇప్పుడే నా ప్రభువు నీకు గొప్ప అవకాశం ఇస్తున్నాడు. రిపెంట్. నువ్వు ఎప్పుడైతే ఆ పాపాన్ని ఒప్పుకుంటావో తప్పకుండా ఆయన నిత్య రాజ్యంలోకి దేవుడు నీకు అవకాశం ఇవ్వబోతున్నాడు. మొదటి యోహాను 1:9 ఏమని రాస్తుందంటే, మన పాపములు మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రములుగా చేయబోతున్నాడు. ఈ లోకంలో ఉన్న పాపం నుంచి ఆయన మనల్ని ఏం చేయబోతున్నాడు అంటే పవిత్రములుగా చేయబోతున్నాడు. సో ప్రియ దేవుని సంగమా, యవనస్తులారా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు ఎప్పుడైతే క్షమాపణ అడుగుతావో, మనం ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకుంటామో, the Lord is ready to bless you. The Lord is ready to take all your sins. నా దేవుడు రెడీగా ఉన్నాడు నీ పాపాలని తన భుజాల మీద వేసుకొని నిన్ను ఆయన రక్తముతో, నిష్కలంకమైన రక్తంతో నేను క్షమిస్తాను. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సిస్టర్ హననీత ప్రార్థనలో వాక్యాన్ని బట్టి నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవా, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏ విధముగా తండ్రి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడి ఉన్నాము నువ్వు విరిగిన దేవుడు ప్రవ్వా. ఇప్పటి వరకు తండ్రి ఏదైతే వాక్యమును మేము గ్రహించుకొని విని ఉన్నానో ప్రవ్వా, అయ్యా తండ్రి మేమందరం మనస్ఫూర్తిగా తండ్రి విని ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. అయ్యా ఏదైతే తండ్రి విత్తబడిన వాక్యమును ప్రవ్వా, అయ్యా తండ్రి సాతాను దొంగిలించకుండా తండ్రి, అపవాది ఎత్తుకొని పోకుండా ప్రవ్వా, అయ్యా మా హృదయంలో మీరు వాడిని స్థిరపరచండి తండ్రి. పాపమును మేము తండ్రి అయ్యా విసర్జించే వారిముగాను ప్రభు, ద్వేషించే వారిముగాను ఉండటకు సహాయము చేయండి తండ్రి. ప్రార్థన వలన తండ్రి వాటిని జయించే బిడ్డలముగా ఉండటకు సహాయము చేయండి తండ్రి. నీతో ఏకాంతముగా గడిపే బిడ్డలముగాను ప్రభు, నీకు సైన్యముగాను తండ్రి, అయ్యా ప్రభు నీకు ఇష్టముగాను మేమందరం ఉండటకు సహాయము చేయండి తండ్రి. అయ్యా ప్రభు ఈ కొడుకంతయు మీరు కాపాడిన విధమును బట్టి నీకు స్తోత్రములు ప్రభు. ఇంకను కూడా తండ్రి నీ ప్రియబిడ్డని ప్రవ్వా లేదా నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుని తండ్రి అనేకులకు ప్రభు బురగా తండ్రి అయ్యా ప్రవ్వా మీరు వాడుకోమని మిమ్మల్ని వేడుకొంచున్నాం తండ్రి. ఇచ్చిన ప్రవ్వా ఈ యొక్క తండ్రి వాక్యములు ప్రభు మా వినికిడిలో మీరే ఆశీర్వదించి బలపరచమని మిమ్మల్ని కోరుకుంటూ, ప్రార్థనలో ఏకవేసిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభు మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకుని తండ్రి నీతో కలిసి ఉంటే తండ్రి అటు సహవాసంలో ఉన్న ఆనందమును తండ్రి సంపూర్ణముగా పొందుకునే భాగ్యమును అందించమని మిమ్మల్ని కోరుకుంటూ త్వరరానే సేనాం నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సిస్టర్కి వందనాలు. మరొక మాట చెప్తా, డోంట్ సే టుమారో, డోంట్ డిలే. రేపు కాదు ఈ రోజే మనం మారు మనసు పొందాలి. సమయం ఇచ్చిన బ్రదర్కి, బ్రదర్ రోహిత్కి వందనాలు చెల్లిస్తూ స్థానిక సేవకులకు కూడా నా వందనాలు. చక్కటి వాక్య సందేశం అందించిన బ్రదర్ అగస్టిన్ గారికి మా హృదయపూర్వక వందనములు. మా మినిస్ట్రీని ప్రేమించి మరి పిలిచిన వెంటనే తన సమయమును కేటాయించి దేవుని పరిచర్య కొరకు నూతనంగా వాడబడుతున్న దైవ సేవకునిగా అనేకమైన దేశాల్లోనూ రాష్ట్రాల్లోనూ ఆయా వరల్డ్ వైజ్ గాను కూడా దేవుడు తనని ఇంకనూ అభివృద్ధి చేసి తన తల్లిదండ్రులను తను చేస్తున్న సేవని దేవుడు ఆశీర్వదించులాగున, అలాగనే మనము ఇప్పటి వరకు దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన పాటల ద్వారాను అలాగనే స్తుతి ఆరాధన ద్వారాను దేవుడు మనతో మాట్లాడిన వాక్యమును బట్టి ప్రతి ఒక్కరు కూడా అన్మ్యూట్ చేసి స్తోత్రం చెల్లిద్దాం. దేవానికి స్తోత్రం 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 దేవానికి స్తోత్రములయ్యా, స్తోత్రం 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా, నీకే స్తోత్రములు ప్రభువా.
దేవుడు దేవుడు అలాగనే ప్రేమించి ఇచ్చిన ఈ సేవను ఇంకనూ అభివృద్ధి పరచులాగిన ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగతంగా ప్రార్థించండి. చివరి ప్రార్థన చేస్తాను. మరి స్థానిక పాస్టర్ ప్రభుదాస్ గారు ఆశీర్వాదం ఇస్తాడు. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకునేట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఇక్కడ నుండి బయటికి వెళ్దాం. మహాగణుడివైన దేవ, గొప్ప దేవ, నీకు స్తోత్రములు తండ్రి. దేవ ఇదిగోని తండ్రి, గడిచిన దినములన్నీ ప్రభా నీ అపారమైన కృపలో ప్రభా మా అందరినీ బలపరిచి స్థిరపరిచిన దేవా నీకు స్తోత్రములు. దేవ ఇదిగోని తండ్రి, మా ఈ గ్లోరీ గాస్పల్ మినిస్ట్రీని ప్రభా మీరు ఆశీర్వదించి దీవించి ప్రభా మీరు మా కొరకు ఇచ్చిన ఈ సేవా భారమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. దేవ ఆత్మీయ తల్లిదండ్రులను అలాగనే ప్రభా నీ దీనదాసునైనా నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ జ్ఞానము చేత నింపుకుని ప్రభా ఒక ఇచ్చిన అవకాశమును ప్రభువా రేపటి దినం కొరకును కాకుండా నేడే ఈ సమయంలోనే మేము రక్షణ నొందినట్లు ప్రభువా అనేక మంది యవన బిడ్డల కొరకు ప్రభువా వాడబట్టుకుని సహాయంగా దయచండి దేవా. ఇదిగోని తండ్రి, ఇక్కడ తలలో ఉంచిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని దేవా వారి ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి నడిపించండి దేవా. అగస్టిన్ గారి కుటుంబంని, వారి తల్లిదండ్రులను, వారు చేయించిన పరిచర్యని మీరు అభిషేకించండి దేవా. నూతనమైన ఆత్మ చేత, అగ్ని అభిషేకం చేతని బిడ్డలను మీరు దర్శించిన ప్రభా. ఇంకను అత్యున్నతమైన విశ్వాసం కలిగి సేవను అనేక మందులకు తెలియజేయటకును దేవా అని కృప చూపించండి దేవా. ఇదిగోని తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవా రేపటి దినము నుండి ప్రభువా సోమవారం నుండి ప్రభా జరుగుతున్న ఎగ్జామ్స్ అన్నిటిలోనూ తోడుగా ఉండండి ప్రభువా. చేయి పట్టి రాయించిన ప్రభు, మంచి జ్ఞానమును దయచండి ప్రభువా. నూతనమైన విజయమును పొందుకుని ప్రభువా నీ సన్నిధిలో సాక్షిగా నిలువుటకును ప్రభువా మా ఆత్మలను ప్రేరేపించండి దేవా. దుష్టుడు మా విన్న వాక్యమును వెత్తిపోకుండా ప్రభువా మాలో నీరు కట్టి ఫలింపుటకును ప్రభువా మీ జ్ఞానం చేత మమ్మల్ని నింపి బలపరచండి దేవా. నీ కృప చేత నింపుకోండి. ఇప్పటి వరకు ప్రభా సమయంను కేటాయించి ప్రభువా ఈ గూగుల్ మీట్ లో యాడ్ అయిన ప్రతి ఒక్క బిడ హృదయ వాంఛనలు మీరు ఎరిగి ఉన్న దేవుడు కనుక ప్రభా ప్రతి ఒక్క బిడ్డని మీరు బలపరచుకోండి. ఇంకనూ ప్రభు ఎవరైతే ఏ సమస్యలతో అయితే బాధపడుచున్నారో ప్రభా సమస్యలన్నింటినీ తీసివేయండి ప్రభా. నూతనమైన అభిషేకమును దయచండి ప్రభా. కుటుంబాలుగా ప్రభా నీ సన్నిధానంలో కూడుకొని నీ ఆత్మను రుచి చూసి ప్రభా నీ ఆత్మలో హర్షించుచు ఆనందించులాగిన సహాయం దయచండి ప్రభా. నేడే ప్రభా మా పాప జీవితం విడిచిపెట్టాలి ప్రభా, లేకపోతే మాకు మరణమే గతి అని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అటు రీతిగా ప్రభా మరణానికి మమ్మల్ని అప్పగింపకుండా నీవు విలువైన రక్తము ప్రభా మా కొరకు కలవరి శిలువలో కార్చిన దేవా ఆ రక్తంతో మమ్మల్ని అభిషేకించి నూతనమైన బలము చేత నింపమని దేవా మా సేవను ఇంకనూ అభివృద్ధి పరచమని నూతనమైన అభిషేకమును మా కుటుంబంలోకి దయచేయమని యేసు ప్రశస్తమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. డాడీ ఆశీర్వాదం ఇవ్వండి, చివరి ఆశీర్వాదం. ప్రార్థించుకున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరు గాక. మన దిన ఆహారం మాకు దయచేయి, మడల అపరాధం చేసిన వారు క్షమించినట్లు మా అపరాధం క్షమించు, మమ్మల్ని శోధన నుంచి కాక దుష్టుల నుంచి తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమ ఇప్పుడున్న ఎల్లప్పుడూ క్రీస్తు తిరిగి మరలా వచ్చేంత వరకు సదాకాలం తోడై ఉండును గాక.